అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. మనం ఈ వీడియోలో సువర్ణ సుందరి అనే మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు నా నుండి ఒక రిక్వెస్ట్ అండి. అందరూ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే 300 సంవత్సరాల క్రితం దేవరహల్లి అనే కొండ ప్రాంతంలో ఒక మనిషి రక్తంతో తడిచిన తన చేత్తో విగ్రహాన్ని పట్టుకుని అక్కడున్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వస్తాడు. నా కుటుంబాన్ని బలి తీసుకున్న ఈ దుష్టశక్తిని మోయలేక నీ దగ్గరకు వచ్చానని, ఈ దుష్టశక్తి నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడమని అమ్మవారికి వేడుకుంటూ మనకి జరిగిన కథ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో అతను తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. ఒకరోజు అక్కడ భూమిని తవ్వుతుంటే ఒక విగ్రహం వాళ్ళకి దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని తన పక్కనే ఉన్న తన కొడుకు చేతికి ఇచ్చి భద్రపరచమని ఇస్తాడు. ఆ విగ్రహం పట్టుకుని తన కొడుకు వెళ్తూ ఉండగా ఆ విగ్రహం నుంచి ఏవో వింత శబ్దాలు వస్తూ ఆ పిల్లవాడిని ఏదో ఆవహిస్తుంది. ఆ రోజు రాత్రి అతని ఇంట్లో ఆ పిల్లవాడు వాళ్ళ కుటుంబంలో అమ్మని, చెల్లెని, వాళ్ళ నానమ్మని అందరినీ చంపేస్తాడు. తన కొడుక్కి ఇలా ఆ విగ్రహం నుంచి దుష్టశక్తి ఆవహించిందని అతను తెలుసుకొని తన కొడుకుని కూడా చంపేసి అందరినీ అక్కడ దహనం చేసి జీవితం మీద వ్యక్తితో ఇలా అమ్మవారి దగ్గరికి వస్తాడు. అమ్మవారి విగ్రహం పక్కనే ఒక బావి ఉండగా ఈ విగ్రహం ఎవరికీ దొరకకూడదని ఆ బావిలో విగ్రహాన్ని విసురుతాడు. కానీ ఆ విగ్రహం అక్కడున్న కొమ్మకి చిక్కుంటుంది. ఆ విగ్రహాన్ని ఎలాగైనా ఆ కొమ్మ నుంచి తీసి బావిలో వేయాలని అతను ప్రయత్నిస్తుండగా అతను కాలుజారి ఆ బావిలో పడి చనిపోతాడు. అతను పడిపోయేటప్పుడు ఆ కొమ్మకు తగిలి ఆ కొమ్మ ఆ విగ్రహాన్ని పైకి విసురుతుంది. విగ్రహం మళ్ళీ భూమిపైకి చేరుతుంది. సీన్ కట్ చేస్తే ఈ విగ్రహం గురించి హిస్టరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. త్రినేత్రి అనే ఈ విగ్రహం క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటి కాలక్కల్ రాజ్యం యొక్క చివరి రాజైన రాజా మహదేవరెడ్డి కాలం నాటిదని, రాజా మహదేవరెడ్డిని వాళ్ళ రాజగురువు రాజ్యం యొక్క శ్రేయస్సుకు ఇంకా మంచి భవిష్యత్తు కోసం త్రినేత్రి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి ప్రాణప్రతిష్ఠ చేయాలని కోరుతాడు. రాజగురువు ఆజ్ఞ ప్రకారం రాజా మహదేవరెడ్డి ఆ విగ్రహాన్ని చేయించి ఆ త్రినేత్రి అమ్మవారి ప్రతిరూపాన్ని కాలక్కల్ రాజ్యం ముద్రగా రాజుగారు కూడా ప్రకటిస్తాడు. కానీ కాలక్రమేణా దుష్టశక్తి సంహరించి ఆ విగ్రహం వల్లే రాజ్యాలు ఎంతో మంది మనుషులు చనిపోవడం జరుగుతుంది. దైవ స్వరూపమైన ఆ విగ్రహం నుంచి ఈ దుష్టశక్తి ఎలా పుట్టిందో మనకి ఈ స్టోరీ చివరిలో తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే సాక్షి ఇంకా ఇంద్ర ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. సాక్షి ఒక మ్యాగజైన్ లో వర్క్ చేస్తుంటుంది. ఒక ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వస్తుంది. సాక్షిని కలవడానికి ఇందిరా కూడా బెంగళూరు వస్తాడు. ఇంకా మన స్టోరీ మెయిన్ క్యారెక్టర్ అయిన అంజలి హైదరాబాద్ లో ఉంటుంది. తను ట్రాఫిక్ లో ఇరుక్కోపోవడం వల్ల ఇంటికి లేట్ గా వస్తుంది. అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న తన భర్త రామ్ బెంగళూరుకి ఇద్దరు వెళ్ళడానికి ఫ్లైట్ మిస్ అయిందని కోపంగా ఉంటాడు. ఎందుకంటే రామ్ సొంతగా కంపెనీ స్టార్ట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అయితే బెంగళూరులో తీసుకొని ఉంటాడు. అంజలి ఎలాగైనా ఆ కంపెనీ ఓనర్ తో మాట్లాడి వాళ్ళు మిస్ అయిన అపాయింట్మెంట్ మళ్ళీ రీషెడ్యూల్ చేయిస్తుంది. ఫ్లైట్స్ ఏమీ లేకపోవడంతో బై కార్ బెంగళూరుకి బయలుదేరుతారు. ఇంకో విషయం ఏమిటంటే సువర్ణ సుందరి విగ్రహం కోసం, అదేనండి త్రినేత్రి విగ్రహం కోసం ఇంకా ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూడా వెతుకుతూ ఉంటాడు. దానికోసం తన అసిస్టెంట్ సత్యదేవ్ సహాయంతో నర్సింగ్ అనే వ్యక్తితో డీల్ కుదుర్చుకుంటాడు. ఆ విగ్రహాన్ని తెచ్చిస్తే తనకు 7 కోట్ల రూపాయలు ఇస్తామని డీల్ చేసుకుంటారు. నర్సింగ్ మనుషులు ఆ సువర్ణ సుందరి విగ్రహంతో వస్తుండగా దారిలో యాక్సిడెంట్ అయి బండి బోల్తా పడుతుంది. అక్కడున్న ఒక వ్యక్తి అంబులెన్స్ లో వాళ్ళని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అదే దారిన అంజలి ఇంకా రామ్ కార్లో బెంగళూరుకి వస్తూ ఉంటారు. ఆ యాక్సిడెంట్ అయిన బండిని చూసి ఎవరన్నా ఉంటే కాపాడుదామని అక్కడ ఆగుతారు. కానీ అక్కడ ఎవరు లేకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే విగ్రహం తెచ్చేటప్పుడు కార్ యాక్సిడెంట్ అవ్వడంతో విగ్రహం మిస్ అవుతుంది. సత్యదేవ్ ఆ విషయాన్ని ఆ బిజినెస్ మ్యాన్ కి చెప్పగా అతను చాలా కోప్పడి ఆ విగ్రహం మనకి ఎట్టి పరిస్థితుల్లో కావాలని, ఆ విగ్రహం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే దానికి సత్యదేవ్ విశాలాక్షి అనే ఒక ఆర్కియాలజిస్ట్ ఉన్నారని, ఆమెని కలిస్తే మనకు ఆ విగ్రహం గురించి తెలియొచ్చని సత్యదేవ్ అతనికి చెప్తాడు. వెంటనే వాళ్ళు ఆర్కియాలజిస్ట్ అయిన విశాలాక్షిని కలుస్తారు. విశాలాక్షికి ఆ విగ్రహం ఫోటో చూపించగానే తను చాలా షాక్ అవుతుంది. మీరు అనుకున్న విధంగా ఈ విగ్రహం యాంటిక్ పీస్ కాదని, ఇది దుష్టశక్తి గల విగ్రహం అని, చాలా ప్రమాదకరమైందని, ఇది మన దగ్గర ఉంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న మనుషులకి చాలా ప్రమాదకరమని వాళ్ళకి వివరించి చెప్తుంది. కానీ వాళ్ళు దాన్ని నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తను ఎంత చెప్పినా వాళ్ళు వినలేదని విశాలాక్షి బాధపడుతూ తన చేతిలో వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ తన ఫ్లాష్ బ్యాక్ మనకి చూపిస్తుంది.
ఇంతకీ విశాలాక్షి అమ్మ ఎవరో కాదు, ప్రస్తుతం ఉన్న అంజలి పూర్వజన్మలో విశాలాక్షి గారి అమ్మ. సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. విశాలాక్షి తండ్రి ఒక గవర్నమెంట్ అధికారి. తనకి ఉద్యోగం వచ్చిన చోట అక్కడే ఒక బంగ్లాని కొని తన భార్య అంజలి ఇంకా తన కూతురు విశాలాక్షి వాళ్ళ నాన్నగారితో ఆ ఇంట్లోకి వస్తారు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా అంజలికి అక్కడ ఎవరో గజ్జలు వేసుకుని నడుస్తున్నట్లు వినిపిస్తుంది. ఎవరా అని చూడడానికి అంజలి అక్కడ వెళ్ళగా అక్కడ ఏవేవో వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. సడన్ గా తన భర్త అక్కడికి రావడంతో అక్కడేం లేదని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే నైట్ తన భర్తకి కూడా అక్కడ ఏదో శబ్దం రావడంతో వచ్చి చూడగా తనని ఎవరో చంపేస్తారు. భర్త చనిపోయిన బాధలో అంజలి ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధలో ఉంటారు. ఒకరోజు సడన్ గా ఒక అతను ఆ ఇంట్లోకి వస్తాడు. అంజలి వాళ్ళ మామ ఎవరు నువ్వు అని అతన్ని అడగ్గా ఈ ఇల్లు తనే తన కూతురు కోసం కట్టించానని, కానీ ఒక దుష్టశక్తి వల్ల తన కూతురు అల్లుడిని కోల్పోవాల్సి వచ్చిందని, మీరు కూడా ఇంట్లో ఉండవద్దని, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి వెంటనే మాయమైపోతాడు. తను ఆత్మ అని గ్రహించి వెంటనే అక్కడ నుంచి వెళ్లి తన కోడలికి చెప్తుండగా అక్కడున్న వాళ్ళకి తన మాటలు వినిపించవు. తీరా చూస్తే అతను ఎప్పుడో చనిపోయి ఉంటాడు. భర్త చనిపోయిన మరుసటి రోజే మామ కూడా చనిపోవడంతో అంజలికి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. అయితే తన కూతురు అంజలితో నువ్వు అక్కడున్న విగ్రహంతో నాన్నని తాతయ్యని చంపేసావంట కదమ్మా అని చెప్పడంతో అంజలి ఒకసారిగా షాక్ అయ్యి ఎందుకు ఇలా అన్నావు అని తన కూతుర్ని అడగ్గా నాన్నే చెప్పాడు నువ్వు ఆ విగ్రహంతో నాన్నని తాతయ్యని చంపేశావని. అద్దంలో చూడగా అక్కడ తన భర్త పియానో వాయిస్తూ కనిపిస్తాడు. సీన్ కట్ చేస్తే అంజలికి మొత్తం అర్థమవుతుంది. తను ఆ ఇంట్లోకి వచ్చిన కొత్తలో అక్కడున్న వస్తువులను చెక్ చేస్తున్నప్పుడు తను ఒక విగ్రహాన్ని తాకుతుంది. సో ఆ విగ్రహంలో ఉన్న దుష్టశక్తి తన చేత ఈ విధంగా తన భర్తని తన మామయ్యని చంపించిందని అంజలికి అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే తన కూతుర్ని కూడా ఎక్కడ కోల్పోతుందో అని తన కూతుర్ని వాళ్ళ పని మనిషితో అక్కడ నుంచి దూరంగా పంపించేసి తనకు తాను మంటలు అంటించుకొని విగ్రహంతో పాటు ఆత్మహత్య చేసుకుంటుంది. ఇలా తన గతాన్ని గుర్తు తెచ్చుకొని విశాలాక్షి బాధపడుతూ ఉంటుంది. అంటే అప్పుడు అంజలి పంపించిన తన కూతురే ఇప్పుడు పెద్దయి ఆర్కియాలజీ విశాలాక్షి అవుతుంది. విశాలాక్షి మనసుకి వాళ్ళ అమ్మ అంజలి మళ్ళీ పుట్టిందనే ఆలోచన వస్తుంది. ఒకవేళ తను మళ్ళీ పుట్టి ఉంటే తనని ఈ జన్మలో కోల్పోకూడదని తన దగ్గరున్న ఫోటోని తన అసిస్టెంట్ కి ఇచ్చి ఈ ఫేస్ తో మ్యాచ్ అయ్యే పర్సన్స్ ని ఆన్లైన్ లో వెతకమని ఇస్తుంది. కొంచెం సేపు తర్వాత ఆ ఫేస్ తో మ్యాచ్ అయిన కొన్ని ప్రొఫైల్స్ విశాలాక్షికి చూపగా అందులో వాళ్ళ అమ్మలాగా ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. అదెవరో కాదు, అంజలి. సేమ్ అదే రూపం అదే పేరుతో ఫేస్బుక్ లో ప్రొఫైల్ కనిపించేసరికి మళ్ళీ వాళ్ళ అమ్మ పునర్జన్మించిందని విశాలాక్షి ఎంతో సంతోషపడుతుంది. వెంటనే తన అడ్రస్ ఇంకా కాంటాక్ట్ నెంబర్స్ కనుక్కోమని వాళ్ళ అసిస్టెంట్ కి చెప్తుంది. కట్ చేస్తే బెంగళూరులో ఒక బిల్డింగ్ లో మీటింగ్ కోసం వచ్చిన అంజలి ఇంకా రామ్ ఇంకా సాక్షి ఇంద్ర ఇంకా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వచ్చిన మార్తాన్ ఇంకా అదే బిల్డింగ్ లో ఒక ఎంఎన్సీలో పనిచేసే రాజ్ ఇంకా అక్కడ మెయింటెనెన్స్ స్టాఫ్ లో ఒక అమ్మాయి లిఫ్ట్ లోకి వస్తారు. లిఫ్ట్ కొన్ని ఫ్లోర్స్ దాటగానే లిఫ్ట్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి సడన్ గా ఆగిపోతుంది. లోపల అందరూ కంగారు పడటం స్టార్ట్ చేస్తారు. లిఫ్ట్ ఆగిపోయిందని గమనించిన చీఫ్ సెక్యూరిటీ స్వామి లిఫ్ట్ లో వాళ్ళందరినీ భయపడొద్దని వాళ్ళ లిఫ్ట్ మెకానిక్ చేత త్వరగా లిఫ్ట్ రిపేర్ చేపిస్తామని చెప్తాడు. లిఫ్ట్ మెకానిక్ అయిన మూర్తి లిఫ్ట్ రిపేర్ చేసే పనిలో ఉంటాడు. కాసేపటికి లిఫ్ట్ లో లైట్లు ఆగిపోయేసరికి వాళ్ళలో కొంతమంది అరవడం స్టార్ట్ చేస్తారు. లైట్స్ ఆన్ అయ్యేసరికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయిన రాజ్ అంజలికి చాలా దగ్గరగా ఉంటాడు. అది చూసిన అంజలి భర్త రామ్ రాజ్ పైన చేసుకుంటాడు. తనకి చీకట్లో క్లోజ్డ్ ఏరియాలో ఉంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి తను చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అది చూసిన సాక్షి అక్కడున్న సీలింగ్ కి ఎల్ఈడి లైట్ ని తీసి గాలి వచ్చేలా వెంటిలేషన్ కల్పిస్తుంది. ఈలోగా విశాలాక్షికి అంజలి హైదరాబాద్ లో లేదని బెంగళూరులో ఉందని తెలుస్తుంది. వెంటనే విశాలాక్షి బెంగళూరుకి బయలుదేరుతుంది. ఈసారి లిఫ్ట్ లో మరోసారి లైట్ ఆగిపోవడంతో మళ్ళీ వాళ్ళలో కొంతమంది అరవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ లైట్ ఆన్ అవ్వగానే అక్కడ చూస్తే రాజ్ మెడకి ఎవరో అక్కడ ఉన్న అద్దంని పగలకొట్టి రాజ్ గొంతు మీద పొడిచి ఉంటారు. దాంతో రాజ్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇది గమనించిన చీఫ్ సెక్యూరిటీ స్వామి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. వెంటనే పోలీసులు సీన్ లోకి రంగప్రవేశం చేస్తారు. పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని ఆందోళన చెందొద్దని చెప్పి వాళ్ళ దగ్గరున్న ఐడీస్ ఇంకా వస్తువులను చూపించమని మైక్ లో పోలీస్ చెప్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ చూపించడం స్టార్ట్ చేస్తారు. బట్ మన అంజలి తన ఐడితో పాటు సువర్ణ సుందరి విగ్రహం కూడా చూపిస్తుంది. ఆ విగ్రహం చూడంగానే పోలీసులకి కళ్ళు బయర్లు కమ్ముతాయి. విషయం ఏమిటంటే అంజలి ఇంకా రామ్ కారులో బెంగళూరుకి వస్తున్నప్పుడు అక్కడ కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆగుతారు కదా, అక్కడ డ్రైవర్ ఆ బొమ్మని తెచ్చి అంజలికి ఇస్తాడు. బొమ్మ బాగుందని అంజలి తనతోనే ఉంచుకుంటుంది. సీన్ కట్ చేస్తే
లిఫ్ట్ లో మళ్ళీ లైట్లు ఆగిపోవడం స్టార్ట్ అవుతుంది. అలా లైట్లు ఆగిపోయి ఆన్ అవ్వగానే మెయింటెనెన్స్ స్టాఫ్ అయిన ఒక అమ్మాయి అక్కడ చనిపోయి ఉంటుంది. అసలు తను ఎందుకు చనిపోయిందో అక్కడ ఎవరికి తెలియక లిఫ్ట్ లో వాళ్ళందరూ గందరగోళానికి గురవుతారు. పోలీసులకు కూడా ఏమీ అర్థం కాదు. అసలు లిఫ్ట్ లో ఉన్న వారికి ఒకరికొకరు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా ఒకరిని ఒకరు చంపుకునే పగ లేకుండా ఎందుకు చనిపోతున్నారో అర్థం కాదు. పోలీసులు లిఫ్ట్ మెకానిక్ అయిన మూర్తిని త్వరగా రిపేర్ చేయమని ఫోర్స్ చేయగా మూర్తి లిఫ్ట్ పైకి దిగడం స్టార్ట్ చేస్తాడు. లిఫ్ట్ లో రామ్ అంజలిని కోప్పడినందుకు సారీ చెప్పి అంజలిని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని ఉంటాడు. ఈలోగా మూర్తి చేతిలోని పదునైన ఇనుప రాడ్డు చేజారి లిఫ్ట్ లోకి పడిపోతుంది. అది నేరుగా వచ్చి రామ్ తల మీద పడడంతో రామ్ అక్కడికక్కడే చనిపోతాడు. అంతే, అంజలి ఒక్కసారిగా కుప్పకూలిపోయి తన గుండె ముక్కలైపోతుంది. ఇదంతా చూస్తున్న ఇన్సూరెన్స్ మనీ కోసం వచ్చిన మార్తాన్ ఈ అంజలి ఎవరిని తాకితే వాళ్ళు చనిపోతున్నారని, తన స్పర్శే యమపాసం లాంటిదని, నేను ఈ విధంగా చనిపోదలుచుకోలేదని తనకు తానే ఆత్మహత్య చేసుకొని లిఫ్ట్ లో చనిపోతాడు. ఇక మిగిలిన వాళ్ళు కూడా ఇలాగా చనిపోతారని పోలీసులు ఫైర్ మ్యాన్ ని పిలిపించి అక్కడున్న గోడను బద్దలు కొట్టడం స్టార్ట్ చేస్తారు. అంజలిని చూసి అక్కడున్న సాక్షి ఇంకా ఇందిరా కూడా భయపడడం స్టార్ట్ చేస్తారు. ఈలోగా మళ్ళీ లైట్స్ ఆగుతూ వెలుగుతూ ఉండటంతో వాళ్ళు అక్కడ విరిగిపడున్న అద్దం ముక్కలను చేతికి తీసుకొని అంజలి ఎక్కడ చంపేస్తుందో అని భయపడుతూ ఉంటారు. ఒక్కసారిగా లైట్లన్నీ ఆగిపోయి మళ్ళీ ఆన్ అయ్యేసరికి సాక్షి చేతిలో ఉన్న అద్దం తన బాయ్ ఫ్రెండ్ అయిన ఇందిరా గొంతులో దిగిపోయి ఉంటుంది. తనకు తెలియకుండానే ఇలా జరిగిపోయి ఉంటుంది. అది చూసి తట్టుకోలేక సాక్షి తనను తాను గొంతు కోసుకొని సూసైడ్ చేసుకుంటుంది. సో మొత్తంగా ఆ లిఫ్ట్ లో అందరూ చనిపోతారు, ఒక్క అంజలి తప్ప. సువర్ణసుందరి విగ్రహాన్ని పట్టుకున్న అంజలి ఒళ్ళో సాక్షి చనిపోయి పడిపోగా తనకి తన గతం గుర్తొస్తుంది. చనిపోయిన ఆ సాక్షి ఎవరో కాదు, అంజలి యొక్క పూర్వజన్మలో తన సొంత అక్క యువరాణి జయనందిని. సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. జయనందిని తండ్రైన రాజా మహదేవరెడ్డి సువర్ణసుందరి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడానికి అంతా రంగం సిద్ధం చేయిస్తాడు. ఆ త్రినేత్రి విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠను చూడటానికి అక్కా చెల్లెలిద్దరూ అక్కడికి వస్తారు. వెంటనే అక్కడున్న స్వాములందరూ ఆ విగ్రహాన్ని పూజించడం స్టార్ట్ చేస్తారు. మరుక్షణం రాజగురువు కూడా అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని చూడగానే అక్కడున్న యజ్ఞంలో నీళ్లు పోసి వెంటనే ఆర్పేసి ఆ విగ్రహాన్ని తయారు చేయించిన కంసాలిని అక్కడికి పిలిపిస్తాడు. అక్కడున్న మహారాజు, యువరాణులు, మిగతా వాళ్ళందరూ రాజగురువు ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక చాలా ఆందోళనలో ఉంటారు. రాజభటులు వెంటనే కంసాలిని అక్కడికి తీసుకురాగానే రాజగురువు ఎందుకు ఈ విధంగా చేశావు, ఇది తెలియక చేసిన తప్పు కాదని, కావాలని చేసిందని. త్రినేత్రి విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు రూపానికి శాంతినిచ్చే రెండు కళ్ళను మూసేసి మూడవ కన్ను అయిన కాళనేత్రాన్ని తెరిచాడు ఈ కంసాలి. ఇలా చేయడం వల్ల కాపాడుతుంది అనుకునే ఈ త్రినేత్రి విగ్రహం దుష్టశక్తిగా మారి రాజ్యాన్ని, ఇక్కడున్న మనుషులందరినీ భస్మం చేస్తుందని అందరికీ చెప్తాడు. ఎందుకు ఇలా చేసావు అని కంసాలిని గట్టిగా అడగగా కంసాలి ఈ విధంగా చెప్తాడు, మేము మట్టి ముద్దను సైతం సుందరపు బొమ్మగా మలిచి జీవం పోయగల పరబ్రహ్మ స్వరూపులం మేము. అట్టి మాకేమో అవమానాలు, ఇలాంటి పనికిరాని రాజగురువులకేమో రాజమర్యాదలు. ఇవన్నీ చూడలేక నేను ఈ విధంగా విగ్రహాన్ని తయారు చేశాను అని చెప్తాడు. రాజు అక్కడున్న సైన్యాధిపతిని ఆ కంసాలిని చంపేయమని ఆజ్ఞాపిస్తే కంసాలిని చంపడం స్టార్ట్ చేస్తారు. కంసాలి ఏదో మంత్రాలు చదువుతూ కొన్ని గింజలను అక్కడున్న రాకుమారి జయనందిని పైన చల్లి నీళ్ళల్లో పడి చనిపోతాడు. జయనందినికి ఏదో దుష్టశక్తి ఆవహించి అక్కడున్న కత్తితో అక్కడున్న వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తుంది. అలా తన చెల్లెల్ని కూడా చంపేస్తుంది. ఇదంతా చూసిన తన తండ్రి అయిన రాజు వేరే దారి లేక జయనందిని బాణాలు వేసి చంపేస్తాడు. ఆ విగ్రహాన్ని ఎక్కడో దూరంగా పాతిపెట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహాన్ని తయారు చేసిన కంసాలి యొక్క కొడుకు తన తండ్రిని అన్యాయంగా చంపేశారని మళ్ళీ ఆ విగ్రహాన్ని బయటికి తీసి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయగానే అక్కడున్న గ్రామ ప్రజలంతా ఆ విషయాన్ని తెలుసుకొని అతన్ని కొట్టి చంపేస్తారు. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. లిఫ్ట్ రిపేర్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుతుంది. లోపల అందరూ చనిపోయి పడిపోయి ఉంటారు. కానీ అంజలి మాత్రం కనిపించదు. కట్ చేస్తే అంజలి బిల్డింగ్ పై నుంచి దూకి కిందున్న కారు పైన పడిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత విశాలాక్షి కారు పైన పడిపోయిన అంజలిని చూసి ఎంతో బాధపడుతూ వస్తుంది. అక్కడ ఒక పిల్లవాడు ఆ విగ్రహాన్ని పట్టుకో ఉండడం చూసి ఆ విగ్రహాన్ని తీసుకుంటుంది. వెంటనే ఒక సీతాకోక చిలుక ఆ విగ్రహం పైనుంచి ఏదో దారి చూపిస్తున్నట్టు విశాలాక్షి ముందుగా వెళ్తుంది.
ఆ సీతాకోక చిలుకను వెంబడిస్తూ విశాలాక్షి ఆ భవనం యొక్క టెర్రస్ పైకి వెళ్తుంది. విషయం ఏమిటంటే ఆ దైవమే ప్రకృతి రూపంలో విశాలాక్షికి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసే దారిని చూపిస్తుంది. విశాలాక్షి విగ్రహాన్ని నాశనం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుండగా ఆ విగ్రహం విశాలాక్షిని చాలా గాయపరుస్తుంది. కానీ మొత్తానికి విశాలాక్షి తను అనుకున్న విధంగా ఆ విగ్రహాన్ని నాశనం అయితే చేస్తుంది. విగ్రహం నాశనం అవ్వడంతో చావు బతుకుల మధ్య ఉన్న అంజలి కళ్ళు తెరుస్తుంది. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.